యవ్వన వీణ టు 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 పూల వాన టి టు 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 అను నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఆపే బాబాయ్. ఫుడ్ లో ఫేవరెట్ ఏంటి? బిర్యానీ. ఓకే, ఈరోజు బిర్యానీ కాదు కానీ మండి రైస్. మంది కూడా ఇష్టం. మీకమ్మా? నేనంటే ఏదో ఎట్టకారాలు వద్దు. నా హృదయంలో నిదురించే చెలి. ఓ నీ బాపరదే. నాయిస్ బాంబ్. నాయిస్ బాంబ్. వాయిస్ కదన్నా. వాయిస్. ఫుడ్ అంటే చాలా ఇష్టం, తింటూనే ఉంటాను నేను. నాకు ఫుడ్ అంటే ఇష్టం. బాగా ఇష్టం కాదు, తింటూనే ఉంటాం ఇష్టం. వేసేసాడు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? బీటెక్ కంప్యూటర్స్, మణిపాల్. మణిపాల్ హాస్పిటల్ కదా. ఓ ఊరా? తిరుపతి వెంకటేశ. జాబిలమ్మ. జాబిలమ్మ నీకు అంత కోపమా? టింగ్ టింగ్. జాజి పుల్ల మీద చలి చూపుమా? ఆపుమా. నీకు అంత కోపమా? జాజి పూల యమునా యమునా యమునా. అంతకంటే రా. అంతకంటే రా. మీరు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక 10 minutes ఇక్కడ స్టే చేసి వెళ్ళండి వీడియోతో పాటు. ఎందుకు? మళ్ళీ ఆ స్మైల్ చూడలేను. సార్ నా ఫోన్ ఫీల్ అవుతుంది సార్. ఫీల్ ఎందుకు అడగరా? ఎందుకు మన కాంబినేషన్ ఫోటో లేదండి సార్. సార్ సిమ్ ఫీల్ అవుతుంది సార్. ఫీల్ నా వాలెట్ ఫీల్ అవ్వలేదు. మీ లైఫ్ లోకి రాబోయే మీ ఫ్యూచర్ హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ గై ఎవ్రీ ఇయర్. ఓసరి వెళ్ళిలా. పన్నీరే మా బిడ్డని మీకు ఇలానే చేస్తారు. నేనేం చేయలేను. ఎవరు నాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఎవరు నాకు అవకాశం ఇవ్వండి. అన్న చెప్పు అన్న జిస్మత్లో ఎలా అనిపించింది నాకు? చాలా బాగుంది. జ్యూసీ మటన్ చికెన్ రెండు బాగుంది. జ్యూసీ సార్కి ఫేవరెట్. జస్మత్ మన అమీర్పేట కింద లొకేషన్ మీకు మెన్షన్ చేసేస్తానండి, వచ్చేయండి హ్యాపీగా. నా ఫేవరెట్ అయితే జ్యూసీ మండి అండ్ ఫిష్ ఫ్రై ఒకటి ఇచ్చారు, క్రేజీ ఉంది. బాగుంది. అది నచ్చింది. అండ్ అప్రికాట్ డిలైట్ నెక్స్ట్ లెవెల్. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మండి, చాలా బాగుంది. మేడం గారు లైఫ్ లో ఇప్పుడు దాకా మండి అయితే లేదంట, ఫస్ట్ టైం నిజమే జస్మత్ మండి ట్రై చేసినారు. చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు క్యారెక్టర్ మీకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. మీ అందరూ థియేటర్స్ కి రండి 19th. హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. మేడం గారు సెకండ్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. యాక్చువల్గా ఈరోజు నాకు ఊపు బేసిక్గా వీడియో చేస్తుంటే ఊపు ఉంటుందన్న. ఈరోజు మీతో చేస్తున్నా ఇంకా ఊపు రెట్టింపు అయ్యింది. ఇదిగోండి, మీరు కానిస్టేబుల్గా ఎన్ని ట్రాన్స్ఫర్లో 55 ట్రాన్స్ఫర్లు అయ్యారు. ట్రాన్స్ఫర్లు అన్నీ అయిపోయి రిలైజ్ టైంకి వచ్చినా కూడా మీకు ఎక్కడ వస్తారు తెలుసా? జైలుకే వస్తారు. అందుకే ఈరోజు మన జైలుకి తీసుకొచ్చాను. అండ్ జైల్ ఎక్స్పీరియన్స్. కానిస్టేబుల్ పోలీస్ ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయినా జైలుకి వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ప్రమోషన్స్ కూడా మిమ్మల్ని జైలుకి తీసుకురావాలని తీసుకొచ్చేసాను. నాకు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీతో వీడియో చేయటం. బేసిక్గా మీరు నన్ను కొట్టనో తిట్టనో అంటే ఒక నిజం చెబుతా అన్న. నా లైఫ్లో నేను చూసిన రెండో సినిమా ఫస్ట్ థియేటర్లో అది మీ సినిమానే, పెళ్ళి. ఇప్పుడు చెబితే ఉన్నపోతల్లోనూ నా చూసాను అంటారేమో, అందుకని నేను మీ ప్రికాషన్ ఇచ్చేసాను. సీరియస్లీ అన్న, ఇప్పుడు మీకు డెడికేట్ చేయబోతున్నా. భయపడకూడదు. యవ్వన వీణ టు 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 పూల వాన టి టు 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 అను. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నువ్వెవరే నా ఎదలో చేరిన మైనా టు 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 అనండి మీరు. జాబిలమ్మ నీకు అంత కోపమా? ఇదో పాడుతున్నారు ఆడియన్స్. ఏందమ్మా పాడారు అందరూ. ఎన్నెల్లే మండితే అల్లాడపోదారే ఆకు మాత.
అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ అన్నా చూసావా ఈ కిస్మత్ జైలు మండి మొత్తం మనల్ని ఉన్నారు. అన్న సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసు కదా, 19వ తారీఖు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మీరందరూ పోయి హ్యాపీగా చూసేయండి. మనం లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే తినేద్దాం. అన్న ప్యూర్ నాన్ వెజ్ మీరు? జస్ట్ ప్యూర్ వెజ్, నాన్ వెజ్. జస్ట్ నాన్ వెజ్ అమ్మా? జస్ట్ వెజ్. మీకు మొత్తం వెజ్ పెడతా. రన్నా వెళ్ళిపోదాం లోపలికి. ఓకేనా, ఫైనల్ గా కిస్మత్ జైలుకి అయితే వచ్చేసాము. అండ్ అన్న మీ ఫుడ్ లో ఫేవరెట్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ. ఓకే, ఈరోజు బిర్యానీ కాదు కానీ మండి రైస్. మంది కూడా ఇష్టం. అయితే అన్నగా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమే. ఫుడ్ అంటే ఇష్టం. అబ్బా సాయిరా, నాలాంటి మనిషి నాకు దొరికితే నాకు అంత హ్యాపీగా ఉంటుందో. మీకమ్మా? నేనంటే ఎదవ ఎట్టకారాలు వద్దు. అబ్బా అబ్బా స్టార్ట్ అయిపోయారు మన తేజ గారు. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ మీ ఆల్వేస్ సండేలో కాకుండా? నా ఆల్వేస్ సండేలో మెన్యూలో అన్ని ఫేవరెట్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ప్రమోషన్ ఆల్వేస్ సండేది కాదు. ఓకే, జనరల్ గా మీకు బాగా ఇష్టం? నాకు పప్పు రైస్, పప్పు అన్నం, కర్డ్, సింపుల్ గా. దాల్ బాగా ఇష్టం. దాల్, రైస్ అండ్ కర్డ్. ఓకే అన్న. Simple food. మందే పెట్టుకోవాలి, లైట్ చేయడమే. అంతేనా? ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఏంటి అమ్మ ఇది ఫిష్. ఫిష్ అమ్మా. ఫిష్ వెజ్. ఫిష్ వెజ్ కాదు, ఫిష్ తినేది వెజ్. ఇదిగో ఇది వెజ్. అది వెజ్ తింటారమ్మా? వద్దు అన్న, cheers అన్న, తీసుకోండి. Cheers. Cheers to ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అదేంటి? కానీ బేసిక్ గా ఫుడ్ ఉంది, ఎదురుకి ఫుడ్ కనపడగానే తినాలనిపించింది. ఇప్పుడు నాకేందో చూసి నాకు తగ్గుద్ది కావట్లా. మీతో మాట్లాడాలి, మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అనే వైబ్ లో ఉంటున్నా అన్న. సీరియస్లీ ఎప్పుడైతే మీది ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందో కానిస్టేబుల్ గెటప్ లో మైండ్ పోయిందంటే అందరికి. మళ్ళీ మధ్యాహ్నం గారు కంబ్యాక్ అని చాలా మంది వెయిట్ చేశారు. సీరియస్లీ అందులో ఒకళ్ళు అనుకుంటే కనుక మా అమ్మగారు కూడా. మా అమ్మాయి ఫస్ట్ మిమ్మల్ని పెళ్లి సినిమా అక్కడ తీసుకెళ్ళింది థియేటర్కి. మళ్ళీ వస్తున్నారు కానీ మళ్ళీ వెళ్దాం చూద్దామని. ఎందుకంటే మాకు ఇంట్రెస్ట్ కాకుండా ఒకటి, ఈ రోజుల్లో చాలా సినిమాలు ఏంటంటే జనాలకి ఇన్న సెన్స్ కుర్రాలరా ఏ సినిమా వస్తుంది వెళ్ళాలరా అంటారు. కానీ ఇది ఫస్ట్ టైం ఎప్పుడైనా మా పేరెంట్స్ అరే నవీన సినిమా వస్తుందంటే వెళ్దాం అంటే సెన్స్ అంటారు కదా, వెళ్దాం మనోడి సినిమాకి అని మా నాన్న కానీ మా అమ్మ కానీ అలా అంటాం. అరే డెఫినెట్గా వెళ్దాం 19th. ఎందుకంటే ఈ టాపిక్ ఫ్యామిలీస్ లో స్టార్ట్ అయింది. బికాస్ మీరు అప్పట్లో ఫ్యామిలీస్ ని చాలా బాగా అట్రాక్ట్ చేశారు మీ యొక్క మూవీస్ తో కానీ. అండ్ ఇప్పుడు ఇంత గ్యాప్ తీసుకొని ఈ సబ్జెక్ట్ మీద రావడంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే ఉంటుంది ఈ సబ్జెక్ట్ మీద. వై దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్? ఎందుకంటే బాగా ఎంగేజింగ్గా ఉంటుంది కాబట్టి. మంచి కథనం అండ్ నా క్యారెక్టర్ చాలా బాగా ఇష్టం. ఇందులో మంచి చూస్తుంటే మాకేమో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు, ఒక ఏంటది రాజకీయంగా సస్పెన్స్ థ్రిల్లర్, రాజకీయంలో సంబంధించిన సస్పెన్స్. ఇప్పుడు దాకా మీరు చేయని క్యారెక్టర్ కదా ఇది, అందుకే ఇంట్రెస్టింగ్ అని ఆల్మోస్ట్ 10 years. మీరు లాస్ట్ మహాలక్ష్మి సారీ ఆదిలక్ష్మి కూడా మళ్ళీ సబ్జెక్ట్ చేయలేదు కదా సార్? ఒక దాంట్లో చేసా అటాక్ అని. ఐ మీన్ ఆల్మోస్ట్ 10 years కదా. మీకు ఎప్పుడు మళ్ళీ వెళ్దాం సినిమాలు చేద్దాం? ఎందుకంటే మీరు ప్రాపర్ అప్పుడు అక్కడి నుంచే కంటిన్యూ కదా మీ కెరీర్ మొత్తం అలాగే కదా. ఐ మీన్ మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేయాలి ఈ 10 years లో. ఎప్పుడు మీకు అనిపించలేదా పర్సనల్ గా? ఎప్పుడు అనిపిస్తానే ఉంటుంది కాబట్టి క్యారెక్టర్ సపరేట్ మనకంటూ వచ్చేదాకా మీరు ఎస్ అటాక్ రామ్ గోపాల్ వర్మ గారిది. గుర్తొచ్చింది. ఓకే అన్న, కాసేపు సినిమా గురించి మాట్లాడదాం, ఫుడ్ గురించి ఆబ్వియస్లీ మాట్లాడదాం. కానీ ఇప్పుడు నాకు సరదాగా కాసేపు పర్సనల్ వచ్చేసాను. మనకు పర్సనల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ కిస్మత్ ఎవరేమనరు. మీరు డైలీ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో నాకు తెలుసుకోవాలి. మీరు ముందుకు వచ్చారు, మీకు తెలుసుకోవాలి. అవును, ఎందుకంటే ఫిట్ గా ఎలా ఉన్నారు ఇప్పటి వరకు పెళ్లి కానీ మన సిక్స్ చూడు ఇంకో డెడికేట్ చేస్తా. నా హృదయంలో నిదురించే చెలి నాయిస్ బాంబ్ వాయిస్ కదన్నా, నాయిస్. హృదయంలో చోటిస్తావా మరి. అసలు ఏమన్నా సాంగ్స్ భలే ఉంటాయి. చిన్నప్పుడు అన్ని చూసి అయ్యండి ఆ మెమరీస్ నాకు ఈ రోజు నిజంగా అర్థం కావట్లా. బేసిక్గా ఏదైనా కంటెంట్ ప్రిపేర్ అయ్యి ఏదైనా మాట్లాడుతూ ఉంటా. నిజంగా మీరు పక్కన ఉంటే నాకు ఏదో తెలియని వైబ్ అండి. డైరెక్ట్గా ఆ స్క్రీన్ లోంచి డైరెక్ట్గా బయటకు వస్తే ఎట్లుంటారు అట్లే ఉన్నారు. ఎలా అండి బాబు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా హౌ యు ఆర్ చెప్పండి సార్. మీరు ఎలా ఎంత ఫిట్ ఉన్నారు మీరు చెప్పండి. ఇది ఫిట్ కాదు, ఫ్యాట్. అమ్మ రాశారా ఇక్కడ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు డైట్ సీక్రెట్.
డెఫినెట్లీ నాట్ దిస్. సీక్రెట్ అయితే మాకు చెప్పర్లే కానీ అట్లీస్ట్ మీరు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, మీ లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ మీల్ లానే ఉంటుంది. ఎనీథింగ్ రైస్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ రైసా? రైస్ చికెన్, విడియాపం విత్ చికెన్ ఆర్ పొరటు, ఎగ్ పొరటు విత్ రైస్. మళ్ళీ ఈవినింగ్ సిమిలర్ వెజిటేబుల్స్తో ఏదన్నా కూర, అన్నీ మన కూరలే జనరల్గా, ఓకే. విత్ రైస్ అగైన్. ఆఫ్టర్నూన్? ఆఫ్టర్నూన్ తక్కువే. అదేంటి, ఎవరైనా ఆఫ్టర్నూన్ తిని నైట్ తగ్గిస్తారు కదా? అంటే ఏమన్నా నైట్ తింటాం బాగుంది. ఏ టైం లోపల? 7. 7 నా థర్డ్ మీల్ ఉంటుంది, అగైన్ 10th నా ఫోర్త్ మీల్ ఉంటుంది. 7 తర్వాత ఇంకేం? 4 meals ఇన్ అ డే. అమ్మ మీ డైట్ సీక్రెట్, సారీ డైట్ సీక్రెట్ అంటే తప్పైపోతుంది. మీరు తీసుకునే ఆహారం చెప్పండి. మీరు 4 meal అడే సీక్రెట్ చెప్తారు నాకు. 4 సమ్టైమ్స్ స్నాకింగ్ చేసి 5 కూడా అయిపోతుంది. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, తింటూనే ఉంటాను నేను. ఫుల్ డే ఐ ఈట్, యూ ఈట్ హార్డ్లీ. నాకు ఫుడ్ అంటే ఇష్టం, మరి మీరు ఎట్లా, నేను ఎట్లా? అంటే మీకు కొంచెం బాగా ఇష్టమే, కొంచెం బాగా ఇష్టం. కొంచెం బాగా ఇష్టం కాదు, తింటూనే ఉండటం ఇష్టం. వేసేసాడు. సార్ గారు టైమింగ్ ఓకే డన్ అమ్మా. మీ మార్నింగ్ లో ఎగ్స్ తింటాను నేను మామూలుగా. ప్యూర్ ఎగ్స్ అండి, ప్యూర్ ఎగ్స్, నేను కూడా ప్యూర్ eggs ఏ. ప్యూర్ వైట్ ఎగ్స్, ఎల్లో వద్దు. ఎల్లోతో తింటాను. ఎల్లో వద్దు. పప్పు, అన్నం, కర్డ్, లేకపోతే పులావ్. వెజ్ లో ఏముంటుంది ఇంకా? సమ్ టైమ్స్ ఐ లైక్ బెండకాయ. బెండకాయ తర్వాత ఈవినింగ్ లో మళ్ళీ ఏదైనా నూడిల్స్, ఏదైనా స్నాకింగ్, నూడిల్స్ కూడా. బెన్నె దోశ. కాదు హోటల్లో లిస్ట్ చెబుతుంది ఏంటి కూడా? అదే అంటే హోటల్లో లిస్ట్ చెప్తున్నావు ఏంటంటే నేను హోటల్లో బెన్నె దోశ. అదిగో, అదిగో. బెన్నె దోశ చాలా బాగుంటుంది. అదిగో. ఆల్వేస్ సండేలో అంటే వెళ్ళిపోతాను. సార్ ఎప్పుడన్నా ఆవేశం మన షూటింగ్ స్పాట్ ఫుడ్ తెప్పించిందా సార్? ఒకసారి తెప్పి ఒక్కసారి. ఎన్ని రోజులు షూట్ లో సార్? షూట్ టైమ్ లో ఓపెన్ అవ్వలే కదా 65 రోజులు 70 రోజులు షూటింగ్ లో. సార్. ఇప్పుడు ఓపెన్ అయింది కదా క్యాఫే. సరే ఓపెన్ అయిన తర్వాత ఎన్ని సార్లు వచ్చిందా ప్రమోషన్స్? ఇన్ని రోజులు తిరుగుతున్నాం కదా. మేము 2 సార్లు వెళ్ళాము, తను ఒకసారి తెచ్చి. No, whenever I ask, no, he says no only. అవును, నేనే అవుతాను. Every time I ask, he says no. అంటే అక్కడ ఒక డిష్ తిన్నది బాగా నచ్చింది. ఏంటన్నది? Shakshuka. షాక్ షుకా అంటే ఏందన్నది? అంటే eggs, tomatoes, టొమాటో ప్యూరీ. Yeah, not exactly puree, బట్ సంథింగ్ లైక్ it's cooked that way. ఓకే డన్. First bite మార్నింగ్ నుంచి ఇది. Thank you God, thank you so much for giving this golden opportunity with Vadde Nagin garu. I never expected. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. యాక్చువల్గా నేను ఆ షోలో తర్వాత వచ్చేసి ఆ షోలో లేను, నేను అయితే కలలేకపోయా. అప్పుడు స్టార్ట్ చేసి నేను అప్పుడే అనుకున్నా బాబీ అనే ఉంటాడు మీ అభిమాని అన్నవాడు. అవునవును, బాబీ. బాబీ నాకు ఎప్పుడైనా కానీ సంథింగ్ బాబీ అనే ఆర్టిస్ట్ మాతో పాటు మన సినిమాలో చేసాడు. మా సినిమాలో ఉన్నాడు, చెప్పాడు. నాకు తెలిసిన డైహార్డ్ ఫ్యాన్స్ లో చాలా పెద్ద అభిమాని నవీన్ గారికి మా వాడు. ఎప్పుడైనా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు దాన్ని వేరే రోజు మాట్లాడుతుంటే నవీన్ అన్న రావాలి సినిమా. అప్పుడు మరి ఏంటో ఇంత అభిమానం అంటే మీ ఫోన్లో వాడి పాటలు పెట్టుకొని వాడి ఫోన్లో మీ పాటలు పెట్టి మీ ఫోన్లో వాడి పాటలు పెట్టుకుని చాలా అంటే చాలా అభిమానించేవాడు మిమ్మల్ని. ఆ ఎపిసోడ్ లో వాడుకున్నాడు. నేను చాలా ఫీల్ అయ్యాను ఎపిసోడ్. అయ్యో నవీన్ గారిని కలవలేకపోయాను, చూడలేకపోయాను అని నాకు ఎప్పటి నుంచో మీతో కలిసి ఒక అవకాశం వస్తే చేయాలి ఫుడ్ వీడియో అని. కాకపోతే మీరు మూవీస్ చేయట్లేదు. మూవీస్ చేసిన కదా మూవీ ప్రమోషన్స్ వస్తున్నాయి. ఎలా చేయాలి అనుకుంటున్నాను. నాకు తెలిసి నాకోసం ఆ ట్రాన్స్ఫర్ శ్రీమూర్తిలో ఆ తేజ మీకోసమే తీసాం. మీ షో ఉందని కానీ మొదలు పెట్టాం. ఎలాగైతే ఆ తేజ అన్నకి థాట్ వచ్చిందో ఫైనల్ గా ట్రాన్స్ఫర్ టీమ్ టెస్ట్ తేజ గారి దగ్గరికి వచ్చేసాడు. అందుకు నాకు చాలా అంటే ఎందుకో తెలియని వైబ్ అన్న ఈ రోజు మీతో కలిసి ఇలా ఫుడ్ వీడియో చేయడం నాకు అందుకు హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ రాసి. మరి పర్లేదు అంటే మనది ఎప్పటి నుంచో బంధం కదన్నా, ఒక 25 ఏళ్ళగా చిన్నప్పటి నుంచా రుణాలు బంధం. మళ్ళీ అంటే కొడతారేమో, నువ్వే చూడబోతావు, నువ్వే అంటారేమో అని చెప్పి అల్లేకపోతున్నా నేను. అంత మించి పన్నీర్ స్టిక్స్ అన్న డన్ అన్న. ఓకే కాసేపు పర్సన్స్ కాబట్టి వెళ్ళిపోదాం. నేను 25 ఏళ్ళ వెనక్కి వెళ్తే మీరు సినిమా పెళ్లి, అది మీరు ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. ఫస్ట్ లవ్ ఎక్కడి వరకు వెళ్ళాలి మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తాను.
బట్టి అనే మీరు కానీ ఫస్ట్లో ఫస్ట్ లవ్ వైఫే. ఇంకేం అడుగుతుంది మళ్ళీ అంత నుంచి నేను మీకు ఉంటారులేండి. నా వైఫ్ చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాం. మీరు లవ్ స్టోరీయా సార్? నాకు తెలియదు. అంటే మీకు బంధువులా లేదా మీ ఫ్రెండా? బంధువులు. బంధువులా? మీకు చిన్నప్పటి నుండి మూవీస్ ఇదంతా ఇంట్రెస్ట్ అంటే మీ నాన్నగారు ప్రొడ్యూసర్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఇది అవుతావాలి. చాలా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్? బీటెక్ కంప్యూటర్స్. కంప్యూటర్ మణిపాల్. మణిపాల్ హాస్పిటల్ కదా? ఓ ఊరా? అక్కడే ఉండిపోయారా హాస్పిటల్లోనే? అక్కడ ఉంది మెంటల్ హాస్పిటల్ కూడా. మణిపాల్. ఓకే అమ్మా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? మెంటల్ హాస్పిటల్లో. ఇప్పుడు ఇక్కడే ఓకే. అప్పుడే ప్రజెంట్ లివింగ్ అంటారా? ప్రెసెంట్ కదమ్మా, పాస్ట్లో ఎడ్యుకేషన్ చెప్పు. నేను హోమ్ టౌన్ నుంచి చేశాను. హోమ్ టౌన్ నుంచి. ఏం చేశారు? అది ఎవరైనా ఇంట్లో ఉండే కదా సార్ చేసేది ఎడ్యుకేషన్. ఏం చేసేది? బీకామ్ బట్ ప్రైవేట్. ప్రైవేట్లో చదువుకున్నారు? కాలేజ్ ప్రైవేట్లో చేశాను ఎందుకంటే జాబ్ స్టార్ట్. తెలివైనమ్మా. చదువు అక్కర్లేదు అనుకోండి అప్పుడే. అందరం చదివి ఏం చేయలేదు. ఎందుకు టైం వేస్ట్, నాకు జాబ్ వద్దు అని. అప్పుడే జాబ్ అవుతుంది. మీరు ఫస్ట్ మూవీస్ ఇంట్రెస్ట్? చదువుకొని జాబ్ వద్దు, చదువుకొని ఈ డిగ్రీతో తీసుకున్న జాబ్ వద్దు నాకు. అందుకని ఏం కావాలి? అదే నేను వేరే జాబ్ చేశాను కదా, ఎయిర్ హోస్టెస్లో జాబ్ చేశాను. సో రాత్రి చూసాం మేము కూడా. రాత్రి చూసాం ప్రీ రిలీజ్. బాగా చేసి చాలా బాగా మంచిగా అనిపించింది. మల్టీ టాలెంటెడ్ తెలివైన అమ్మాయి. ఇప్పుడు ఆవిడ జాబ్ ఎడ్యుకేషన్ చెప్పేసింది. మనకు అయ్యేది ఇంట్రెస్ట్. ఫస్ట్లో మూవీస్, మా అమ్మ మా నాన్న ఇవి కాకుండా అవ్వలేదు లవ్. బ్రదర్ ఫస్ట్ లవ్ అవ్వలేదు ఇప్పటి వరకు. నాకు ఇప్పటి వరకు అవ్వలేదు లవ్. ఫస్ట్ లవ్ వెయిట్ చేస్తున్నాను. ఇది మరీ ఓవర్ యాక్టింగ్. ఇది ఎవరన్నా నమ్ముతారు అసలు? క్రష్. సరే ఓకే. I had crush, but I feel I thought it was love I agree before. with you because I was also like that. ఇన్నే లవ్ అన్నాను కానీ I had crush కానీ I never loved it. అదే చెప్తున్నా. That time you think it's love, but it's not. It's not love. ఓకే. క్రష్ ఏ టైం? First crush school time లో. లాస్ట్ క్రష్ Finding, not able to find only. పక్కనే ఉన్నారేమో తెలియట్లేదు ఆయనకి. నువ్వు మీరా లేదు మీ పక్కన ఎక్కడ కూడా ఉంటారు అని. నేను కాదులే అమ్మ. లేదు అంటే ఒక్కోసారి తెలియదు, ముందు తెలియదు. అయితే ఫస్ట్ స్కూలు బాగుంది స్కూల్లో ఈ పీస్ బాగుంది. ఇది మటన్ జ్యూసీ మండి. జ్యూసీ మండి ఒకసారి టేస్ట్ చేయరు కదా మీరు అన్న. మీరు ఎప్పుడు తెలియదా రాసి? చిన్నప్పుడు my dad made me eat, but I was like, oh yeah, but I was very small. నిజంగా ఇది కూడా బాగుంది. బాగుంది. వెజ్ బాగుంది. I didn't expect. మండి బాగుంటుంది. జనరల్ మండీస్ లో వెజ్ కూడా బాగుంటుంది. జ్యూస్ మొత్తం ఇది ఎక్కడంటే మన అమీర్పేట కింద లొకేషన్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. మంది తినలే ఇప్పటి వరకు, ఫస్ట్ టైం. అవునా? అందుకే యూ డిడ్ంట్ రియలైజ్. ఆల్వేస్ అండే ఓనర్ గారు మండి గురించి తన మాటల్లో. మండి బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు దాకా మీరు లైఫ్ లో తిన్నా మండి? ఓకే. ఫస్ట్ టైం ఇది టేస్ట్ తేజ? అవును, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం విత్ us. ఓ ఉన్నారమ్మా. ఓకే. సార్ కూడా ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ అదే చెప్పానమ్మా. యూత్ మరి నువ్వు వంట వచ్చా అన్న? తింటాం వచ్చు. అమ్మా సంబంధం ఏంటో అది. వాటర్, కోక్. కూల్ డ్రింక్. I like to feed people. ఓ యా. అది నాకు ఇష్టం, నాకు కూడా ఇష్టం. నాకు వంట వచ్చు బై ద వే. అవును. కుక్కర్ స్విచ్ ఆన్. కాదు వచ్చు. టీ కాఫీ కాదు ఫుడ్, ప్రాపర్ ఫుడ్ వచ్చు. నేను ఫుడ్ తినడం కాదు. తినడం కాదు, కుక్. ఏం బాగుంటారు? నేను ఫ్రైడ్ రైస్, లేకపోతే పులావ్, మరి ఎప్పుడు వండలేదా? దాల్, రైస్, వండి భిండి, ఆలు. మరి వండి పెట్టలేదు ఎప్పుడు? మీరు తింటారా? అదేంటి అస్సలు ఎంత తినలేదు మంచిగా సార్. నువ్వే చెప్పావు కదా సార్ మంచి ఫుడీ అని. సార్ ఫుడీ కాదు, అది అబద్ధం, పెద్ద అబద్ధం అది. నో, ఫుడీ అంటే ఐ లైక్ ఫుడ్, ఐ డోంట్ ఈట్ మచ్ ఫుడ్. యూజువలీ ఫుడీ ఎవరికి పిలుస్తారు మీరు? ఒకసారి అడిగితే ఇది ఆర్డర్ చేయనా, ఆర్డర్ చేయి. జస్ట్
సార్ Smart. మీ యొక్క ఫిల్మోగ్రఫీలో మీకు ఫేవరెట్ టాప్ 3 మూవీస్? స్నేహితులు చాలా బాగుంది. చాలా నా బాగుంది. నా ఉప్పు. నాకు క్రేజీ ఉంటుంది సార్ మీ క్యారెక్టరైజేషన్లో. సంగీత గారు మీది కదా సార్. అవునవును. ఫస్ట్ అంతా బేసిక్గా జర్నీ చూస్తా ఉంటే ఓకే ఏందో పిక్చర్ ఏదో చేస్తాడు. ఎప్పుడైతే లాస్ట్ ట్విస్ట్ రివీల్ పిచ్చాడు. అయ్యాడు పిచ్చాడు. అన్న పిచ్చోడు ఇన్ ద సెన్స్ క్యారెక్టర్ అన్న అవునవును కరెక్ట్. వాడిలో వాడు మాట్లాడుకుంటాడు, వాడు ఏదో చేస్తూ ఉంటాడు. కొంచెం డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కదా అవును. చూసి అనుకున్నాం. ఎప్పుడైతే లాస్ట్ ఆ 10 to 15 minutes రివీల్ అవ్వగానే అమ్మ ఈ రకంగా కూడా ఉంటారు ఆ మనుషులు. ఒక లవ్కి, బాండింగ్కి, ఒక రిలేషన్కి అంత ఇంపార్టెంట్ ఇస్తారు. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్. మీకు మీ ఇల్మోగ్రఫీలో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి, అన్ని చార్ట్ బస్టర్స్ చాలా ఉన్నాయి. టాప్ 3 సాంగ్స్ అండి. జాబిలమ్మ, జాబిలమ్మ నీకు అంత కోపమ్మా, టింగ్ టింగ్, జాజి పుల్ల మీద చలి చూపుమా. ఇప్పుడు ఈ సాంగ్ నా ఫేవరెట్ కాదు. ఇప్పటి నుంచి అయిపోయింది పోయింది. అయిపోయింది, List లో పోయింది. వెండి వెన్నెల్లే ఇంకా ఇంకా పోతుంది, పోయింది. ఇంకా పోతుంది. ఆపుమా. ఆపుమా. నీకు అంత కోపమా జాజి పూల మీద ఇప్పటి నుంచి ఇది ఫేవరెట్ కాదు Next. కాబట్టి యమున అనే సాంగ్ మనసిచ్చుడు. మనసి చూడు యమునా సాంగ్. యమున 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 అంతకంటే రా, అంతకంటే రా. పాడండి, లేకపోతే స్టార్ట్ చేసేస్తారు. ఓకే నెక్స్ట్. ఆ తర్వాత స్నేహితుల్లో ఒక సాంగ్ ఇష్టం. ఒక పాట మర్చిపోయాను నేను. మూడు సాంగ్స్ చెప్పేసా కాబట్టి ఓకే చూపించా. నాకు ఆ జాబిలో మరి బుక్ లేదు మా కోసం. స్టెప్ వేయాలా? స్టెప్ కాదు, బుక్ అంటున్నారు మరి. బుక్ లేదు. ఫస్ట్ 2 లైన్స్ మీరు పాడండి. పాడండి. పాడండి కదా. మీరా? ఓకే డన్ అమ్మా. పాడు, నేను కాదు, పాడు. నాకు రాదు. వచ్చురా జాబిలమ్మ. రాదండి. సార్ నీ పాట పాడేది. నువ్వు కాదు మేమన్నా. పాట రా. ఆవిడ అది నేను స్టార్ట్ చేస్తే మీరు ఇలా చేస్తారు, ఇలా. నిన్న మీది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ ఏవి చేశారు సార్. ఏవి చూస్తూ ఉంటే యంగ్ కొంగు బట్టి లాగాడేవాళ్ళు. కొంగు బట్టి అది నాకు ఇష్టం. కోరుకున్న ప్రియుడు. చాలా బాగుంది. ఆ సాంగ్ ఇప్పుడు కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మంచి ఊపు. ఎప్పుడన్నా ఫంక్షన్స్ లో వాటిలో పెట్టే ఒక మంచి ఊపు వచ్చింది ఆ పాటలో. అవును. నేను ఇప్పటికీ మీరు చెబితే ఏదో అనుకుంటారులే కానీ ఎవ్వరు మీ నా సాంగ్ ఒకటి జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ 2 సాంగ్స్ ఆల్మోస్ట్ నేను 2-3 రోజులకు ఒకసారి వింటా. కారులో వెళ్ళేటప్పుడు నా ప్లేలిస్ట్ ఉంటుంది. నిజమా? అన్న ఏదైనా ఫోన్ ప్లేలిస్ట్ లో అయినా చూపిస్తాను మీకు. ఇందులో ఇదొకటి, నాకు అర్జున్ గారిది నెల్లూరు నెరజాన సాంగ్ ఒకటి. ఇప్పుడు నా ప్లేలిస్ట్ లో కన్ఫామ్ శ్రీయాంజనేయులో ఇంకో 2 సాంగ్స్ ఉంటాయి. పర్వాలేదు, ఓకే చెప్పారు కాబట్టి. లేదండి మాట ఇదిగో నా పెళ్ళి కరెక్ట్. ఇదొకటి, అన్నమయ్య సాంగ్స్ నిజంగా ఉంది. ఉందండి. నిజమే. అది ప్లేలిస్ట్ నమ్మొచ్చు. ఆ 2 సాంగ్స్ ఐ మీన్ రెగ్యులర్ గా 2-3 డేస్ ఒకసారి వింటూ ఉంటాం. మీరు అందుకే బేసిక్ గా నా ప్రతి వీడియో వేరేలా ఉంటుంది. ఈ వీడియోలో తెలియని ఒక ఫ్యాన్ మూమెంట్, ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది. నేను ఇందా నుంచి ఆ ఊపులో నా వైపులోనే ఉన్నా. Thank you. మీకు అర్థం కావట్లేదు ఏమో కానీ నాకు అర్థమవుతుంది డిఫరెన్స్. నా ప్రతి వీడియోకి నేను తెలియకుండా ఎక్సైట్ అదంతా అయిపోతుంది. ఈ వీడియోలో మళ్ళీ మాట్లాడుతుంది, మీరు అట్లా ఉన్నారు మంచిగా ఉన్నారు, ఆ సెన్స్ నాకు వేరే జోన్లో వెళ్ళిపోతున్నానండి. నువ్వు లైవ్లో ఇలా పక్కన కూర్చోవడం సీరియస్ సో హ్యాపీ. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే కానీ నాకు చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్ యూ. సో హ్యాపీ టు ఫస్ట్ యూ యాక్సెప్ట్. నాకు ఇది ఒప్పుకున్నందుకు దానికి హ్యాపీ. రాశి గారు థ్యాంక్ యూ అమ్మా. రాశి ఒప్పించింది. థ్యాంక్ యూ రాజు గారు. నేను చెప్పా మీ పేరు. అది అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సజెస్ట్ చేసినందుకు. మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేస్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. ఇంతో పాటు హీరోలు గారిని కూడా లాక్కురండి. యాక్చువల్ మొన్నే మిస్ అయింది, ఇంకో మూవీ చేయాల్సింది రాస్తారు రోజు. అది వచ్చింది సినిమా పర్లా బ్లాక్ బస్టర్ వచ్చారు నా పక్కనే. ఇంకా నాకు ఆ వైబు ఆ ఊపు అదంతా నెక్స్ట్ లెవెల్ అన్నాడు. బట్ వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్తానమ్మా. మీరు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక 10 minutes ఇక్కడ స్టే చేసి వెళ్ళండి వీడియోతో పాటు. మళ్ళీ ఆ స్మైల్ చూడలేను. మామూలు స్మైల్ మీది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రాసి ఇటు చూసి ఊరికినే అంటున్నాడు, చూసుకో మరి. ఆవిడికి తెలుసు ఊరికినే అని. అందరికీ తెలుసు ఊరికే. సార్ నా ఫోన్ ఫీల్ అవుతుంది సార్. ఫీల్ అవని అంటారేంటి? ఎందుకు అడగరా? ఎందుకు? మన కాంబినేషన్ ఫోటో లేదండి సార్. సెల్ఫీ మీరు సెల్ఫీ అమ్మా. ఏంది సార్? సిమ్ ఫీల్ అవుతుంది సార్. నెంబర్ లేదు. ఫీల్ నెంబర్ లేదని సిమ్ ఫీల్ అవుతుంది. వద్దా? వద్దాను నేను సార్. ఫీల్ అవని అంటాను. నా వాలెట్ ఫీల్ చూసారా? అందుకే ఇప్పుడు ఫీల్ అవని అనాలి మనం. ఫీల్ అవని అమ్మా.
అన్నా ఓకే డన్ అన్న. నెక్స్ట్ మీకు వచ్చిన ప్రపోజల్స్. ప్రపోజల్ కాదు కానీ మా స్కూల్లో ఒక టెన్త్లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది కదా, వేరే స్కూల్స్ నుంచి వచ్చి వెళ్తారు కదా, వాట్ ఈస్ దట్ కాల్డ్, యాన్యువల్ డే అట్లాంటిది ఏదో. సో ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి వచ్చి నా దగ్గరికి వచ్చి మంచి కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. యూ హ్యావ్ అ ఫేస్ ఆఫ్ అన్ ఏంజల్. అబ్బా 10th క్లాస్లో నాకు కూడా ఎవరు ఏంజల్ యువర్ ఫేస్ ఆఫ్ ఎన్ ఏంజల్, యువర్ టోటలీ ఎన్ ఏంజల్. నువ్వు వద్దు ఇస్తే తీసుకోరు, ఇవ్వబోతేనేమో ఎట్లా అంటారు. మీరు పక్కన ఉన్న వాళ్ళని గుర్తించరు, ఎక్కడో ఉన్నాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళేమో రారు, వీళ్ళేమో పోతారు. మంచి ఎక్స్పీరియన్స్ సో ఇంకో అయింది. ఇన్సిడెంట్ అన్న అంటే ఇది నేను బాగా చిన్నప్పుడు లైక్ గన్నవరంలో చదివేవాడిని. సో అది నేను మా మామయ్య, 2-3 మామయ్యలు, వాళ్ళు పెద్దవాళ్ళు, నేనే అంటే పెద్ద అంటే చాలా డిఫరెన్స్. ఓకే డన్ నా ఏజ్ ఏంటి అప్పుడు 5, 6, 7 ఇయర్స్ ఆ టైప్. అన్న. వాళ్ళదేమో దేర్ ఇన్ దే 20s అట్లా, 18, 20 Okay. అట్లా. సో నేను చిన్నండి కదా, సో వాళ్ళతో ఇంట్లో ఉండేవాళ్ళం ఒక ఇంట్లో. సో ఒక అమ్మాయి డింపుల్ అని ఒక అమ్మాయి వెళ్తాను, పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు చూడండి. డింపుల్ అమ్మాయి పేరు. సో వెళ్తుంటే మా మామయ్య, రే నువ్వు వెళ్ళి అమ్మాయితో చెప్పు మా మామయ్యకి నువ్వంటే ఇష్టం అని అన్నాడు. ఓకే. సో నేను వెళ్ళి చిన్న వయసు వరకు సో వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా మామయ్యకి ఇష్టం అంటండి, మీ మామయ్యకి చెప్పు తెగుతుందని ఆ ఏజ్లో అయ్యేది. తెలియదు కదా మనకి, ఆయన చెప్పమన్నారు, వెళ్ళి చెప్పాడు. ఇప్పటికి నాకు తెలియదు, ఎవరైనా పోయి ఐ లవ్ చెప్పండి చెప్పేస్తా పిల్లోడిని. చెప్పండి మరి. ఇప్పుడు అది నాకు ఇక్కడ దగ్గర లేదు. ఐ లవ్ యు టు బ్రదర్. మీకేనా మీకే చెప్పారు మీ మామయ్యకి పోయేది రివర్స్ చెప్పా, ఏమైనప్పుడు? ఏమవలా, ఆవిడే సరదాగానే చెప్పింది, ఈయన సరదాగా చెప్పింది. అమ్మ మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్. ప్రపోజలా ఇప్పుడు అరే చాలా ఉంది కదా. అందుకే బెస్ట్ అడిగా. బెస్ట్ కాదు, సరే, worst చెప్పు ఒకటి. వరస్టే. ఒక అబ్బాయి అంత పెద్ద టాటూ చేసి వచ్చారు. బ్లడ్ కోసుకోవటం, బ్లడ్ కాదు, టాటూ, నా పేరు, ఫస్ట్ లెటర్ కూడా కాదు, ఫుల్ నేమ్ RASHI, ఇక్కడ అక్కడ అక్కడ కూడా కాదు, ఇక్కడ. అది చాలా ట్రామటైజింగ్, బెస్ట్ కాదు అది. ఇప్పుడు ఏమయ్యాడు బిడ్డ? నాకు తెలియదు, నాకెందుకు టాటూ కూడా వర్కౌట్ కాలేదు బ్రదర్. సరే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీ లైఫ్లోకి రాబోయే మీ ఫ్యూచర్ హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్. అవి చేంజ్ కాదు, బ్లషింగ్ చేంజ్ అయిపోతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఐ వాంట్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గై ఎవ్రీ ఇయర్. ఓసరి వెళ్ళిలా ఏంటేంటి ఓకే ఓకే అమ్మా. ఎట్లా ఏంటి చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. అమ్మా ఓసరి విల్ అంటే ఇంగ్లీష్ అర్థం కాలేదా? అర్థం కాలేదు నీకు? నీకు అర్థమవుతుందా? చెప్పు. నాకు సార్ చెప్పింది నేను చెబుతాను. చెప్పు ఏంటి మీనింగ్ చెప్పు నువ్వు. సార్ అంటే పెద్ద ఎడ్యుకేటెడ్, మనకేమో అంత ఇంగ్లీషు. తెలుగు వర్డ్. తెలుగు ఏంటన్నది? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఓసరి విల్ అంటే తెలుగు. ఓసర వెళ్ళే చెప్పు. మేడం ఎన్టీఆర్ మూవీ మేడం. ఊసర వెళ్ళే. నువ్వు మీనింగ్ చెప్పు. మీనింగ్ అంటే అవసరానికి తగ్గట్టు రంగులు మారుస్తూ ఉంటది, సిచ్యువేషన్స్ తగ్గట్టు మీ యొక్క. విత్ టైం అర్థమైంది, టైం చేంజ్ సరే అయిపోతుంది. ప్రెసెంట్ టైంలో మీకు రిక్వైర్మెంట్ చెప్పండి. పన్నీరే కమ్మా పెట్టింది మీకు. అయ్యా నార్మల్ అయిపోయింది అయ్యా, చెప్పమ్మా. రాంగ్ వెళ్తుంది ఇంటర్వ్యూ. యాడి పోతుంది, మన దగ్గరే ఉంటుంది అంతా. ఇలానే చేస్తారు. నేనేం చేయలేను. ఎవరు నాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎవరు నాకు అవకాశం ఇవ్వండి. అమ్మా చెప్పు. చెప్తున్నా ఏంటో రాశి గారు నేను వద్దాను ఆడికే పోతుంది. ఆడికొద్దు మేడం, మనం ఏడే ఉన్నాం, ఫుడ్ దగ్గర ఉన్నాం. ఫుడ్ కాదు, అబ్బాయి ఎలా కావాలి కదా. క్వాలిటీస్. నిజం చెప్పాలంటే నాకు కొంచెం అంత ఫేమస్ కాకుండా సోషల్ మీడియా వద్దు, ప్రొఫైల్ డబ్బులు ఎక్కడి నుంచి సోషల్ మీడియాలోనే ఉంటావు. అదే కదా, ఆపోజిట్ అట్రాక్ట్స్ కదా. కరెక్ట్. సో నేను యూజ్ చేస్తా.
తను నా ఫోటో క్లిక్ చేయాలి కదా, తను కూడా మా వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు ముందు. ఓకే ఓకే వద్దురా ఇంటికి పోవాలి. అమ్మా, ఫేమస్ he should be obsessed with me. If he has Instagram, he will be obsessed with himself. ఇప్పుడు ఫేమస్ ఉంటే, యాక్టర్ ఉంటే కూడా చాలా సెల్ఫ్ అబ్సెస్డ్ గా ఉంటారు. వద్దు, ఐ am already self obsessed, so he should be obsessed with me. సో అంత ఫేమస్ వద్దు. Simple person. సింపుల్, ఐ మీన్ అంటే నాట్ లైక్ కొంచెం డబ్బులు లైక్ సేమ్ లెవెల్లో కావాలి. లేకపోవడం కాదు. సింపుల్ లైఫ్, నాట్ దిస్ ఫేమస్ సెలబ్రిటీ లైఫ్. అంత సెలబ్రిటీ వద్దు. అంటే industry బోరింగ్ జాబ్ ఆర్ బోరింగ్ బిజినెస్, చాలా బోరింగ్. అసలు అమ్మాయిలకి ఇంట్రెస్ట్ వద్దు అంటే అంతే. దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు వస్తుంది. మామూలుగా ఆఫీస్ లో అమ్మాయిలు వద్దు, అర్థమైందా? అర్థమైంది. అప్పుడు నాకు కోల్ మైన్స్ లేకపోతే Boys hostel water. ప్రాపర్టీ కరెక్ట్. వాళ్ళ లైఫ్ లో అమ్మాయిలు ఉండకూడదంట, ఫేమస్ అవ్వకూడదంట, బోరింగ్ అంట. బాయ్స్ హాస్టల్ వాటర్ కన్నా దారుణంగా మరే ఉంటుంది. బోరింగ్ పనులు డబ్బులు ఎక్కువ వస్తాయి, నీకు తెలీదా? రియల్ ఎస్టేట్ అంటే ఇది కొంచెం ఆలోచించాలి. ఆలోచన దొరకదు. దొరుకుతుంది కదా, నైట్ టైం చేయొచ్చు కదా. ఏంటి సార్ ఇది? బ్యాంకులు దొంగతనమా? నో అమ్మాయిలతో సంబంధం లేదు, ఫేమస్ అవరు, ఎవరికి తెలియదు. ఎవరికి? అందరికీ తెలుస్తుంది. ఎవరికి కనపడరు, మొహాలు నైట్ మార్చుకుని టైం వెళ్తారు కదా. అప్పుడప్పుడు తోడుకు నువ్వు కూడా పోవచ్చు. లీగల్ జాబ్, ఓకే, లీగల్ జాబ్. అప్పుడప్పుడు సాయంత్రం తోడుగా నువ్వు పోవచ్చు, ఖాళీగా ఉండవు. సరదాగా అండ్ కొంచెం కేరింగ్ గా బేబీ లాగా చూసుకోవాలి. మన వేరే టాపిక్. సరే అన్న, మీకు కాబోయేనా బేసిక్ గా వచ్చిన హీరో హీరోయిన్స్ మీకు కాబోయే ఆవిడ ఎలా ఉండాలి అని అడుగుతూ ఉంటాం కదా. అడిగేశాను, పొరపాటులో మీకు కూడా అడగబుద్ధి అయ్యింది, ఆపేశాను. ఓకే. అయిపోయింది పెళ్లి. సరే అమ్మా, తెలుసు అమ్మా, అందుకే ఆపేశాను అన్నాను. సరే అన్న, మీ life లో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్. లైఫ్లోనా తను అన్నట్టు వేసి వెరీ పొజెసివ్, అది మంచి పాట. ఎప్పుడు నేనే వెరీ పొసెసివ్. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చూసాను రీసెంట్గా ఎంట్రీ. ఓకే, ఎస్ ఐ యాక్సెప్ట్. కాదండి, నాకు క్లీన్ వాళ్ళని పరిచయం చేస్తున్నారు, కొత్త చూద్దాం తెలుసు, చూసారని చెబుతున్నా అంతే. ఆవిడలో బాగా నచ్చిన క్వాలిటీ చాలా పాజిటివ్. నేను స్పూన్ తో తిన్నా కదా. స్కూల్ అడుగుతావు అయితే ఇప్పుడు దీంట్లో ఎందుకు వేస్ట్ ఎందుకు చేయాలి? అంతే, అది కరెక్ట్. వేస్ట్ కాదు, ఇది కూడా వేరే వాళ్ళకి ఇస్తారు, వేస్ట్ ఏం కాదు. ఫైనల్లీ జిస్మత్లో అయితే మండి ఆసమ్ నెక్స్ట్ లెవెల్ అయితే టేస్ట్ చేస్తాం. నేను కాదు, ఫస్ట్ మండి ఎలా ఉందో సార్ చెబుతారు. అన్న జిస్మత్లో ఎలా అనిపించింది మనకి? చాలా బాగుంది. జ్యూసీ మటన్ చికెన్ రెండు బాగుంది. జ్యూసీ సార్కి ఫేవరెట్. ఐ మీన్ ఇది తిన్న తర్వాత నచ్చింది అనుకుంటా. అంతకుముందు తిన్నారా జ్యూసీ? తిన్నా నేను. అందుకే ఇక్కడ బాగా ఇక్కడ బాగుంది. యాక్చువల్గా జిస్మత్ మన అమీర్పేట కింద లొకేషన్ మీకు మెన్షన్ చేసేస్తానండి, వచ్చేయండి హ్యాపీగా. నా ఫేవరెట్ అయితే జ్యూసీ మండి అండ్ ఫిష్ ఫ్రై ఒకటి ఇచ్చారు, క్రేజీ ఉంది, బాగుంది. అది నచ్చింది. అండ్ ఆప్రికాట్ డిలైట్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు తినాలి. ఒక ముద్ద పెట్టేయగానే సార్కి బాగా నచ్చేసింది. ఇది నాన్ వెజ్, ఇక్కడ వెజ్ రివ్యూ. మేడం గారు, ఇది నా ఫస్ట్ టైమే. జిస్మతం ఓకే, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మండి, చాలా బాగుంది. మేడం గారు లైఫ్ లో ఇప్పుడు దాకా మండి అయితే లేదంట, ఫస్ట్ అవును, టైం నిజమే. జిస్మత్ మండి ట్రై చేసినారు, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ నచ్చింది. ఫస్ట్ టైం టీటీతో తిన్నారు. అబ్బా, మొత్తం టేస్టీగా తినేసాం. Tasty. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అండ్ టేస్టీ తేజ, టీటీతో టీటీ. నెక్స్ట్ సార్కి బాగా నచ్చిన యాప్రికాట్ డిలైట్ అయితే నేను టేస్ట్ చేయబోతున్నా. అమ్మా, ఇప్పటికైనా మీకు జున్ను ఎలా చేస్తారో తెలిసిందా? వద్దు, నాకు ఎక్స్ప్లెనేషనే వద్దు, నాకు గుర్తులేదు కానీ వద్దు. చాలా అమ్మా మంచిగా చెప్పారు. వెరైటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జున్నుని ఎలా చేస్తారో క్లోజింగ్ లో అయిపోయింది. అది ఆ వీడియో యాడ్ చేసేసాయి ఇక్కడ. చేస్తారు, చూస్తారులే. కానీ మీరు జున్ను ఎలా చేస్తారు తెలుసా సార్? ఆహా, లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్. నాకు తెలియదు, నేను మర్చిపోయాను. సార్ అడుగుతాం మామూలుగా. జున్ను ఎలా చేస్తారు నాకు తెలియదు. జున్ను పాలతో చేస్తారని తెలుసు. కొమ్మరాయుడు జున్ను తెలుసు అది మీకు? జున్ను పాలే సార్. హౌ టు ప్రిపేర్ జున్ను? జున్ను పాలతో. రాంగ్ క్వశ్చన్. ఓకే అన్నా, ఓకే. Do you know Junnu is made from Junnu Paal? You don't know, no? అడిగేంది ఏం తెలీదు, జున్ను That's when గురించి the తెలీదు. cow is pregnant, that milk you'll get. ఓ, నాకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ ఇన్ వెరీ బ్యాడ్ వే, నాట్ బ్యాడ్, వెరీ వర్స్ట్ వే. ఆఫ్టర్ బేబీ బర్త్ బర్రె పాల్ కమింగ్. బర్రె మీన్స్ బఫలో. Buffalo. బఫలో మిల్క్ కమ్ము.
కమ్మ వేరు వేరుకేమో వేరు అట్లా ఉంది. దాని దేర్ ఓన్లీ మిల్క్ కేము పుట్టింగ్ ఆన్ స్టవ్ బాయిల్ లైక్ గడ్డ కట్టింగ్ గడగడ ఇన్ దట్ వి విల్ మిక్స్ చేస్తాం అక్కడ ఎందుకు కొడుతున్నారు వేస్తారు నువ్వు? కదా, పెప్పర్ వేస్తారు కదా. పెప్పర్ ఫర్ టేస్టింగ్ ఏసి బాయిల్ గడ్డ కట్టింగ్ దట్ గడ్డ కట్టింగ్ కమింగ్ గట్ట కటింగ్ వాట్ ఇస్ గట్ట కటింగ్ దిస్ ఈస్ గడ్డ బికమ్ సాలిడ్. గడ్డ ఓకే సాలిడ్. దట్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ బికమ్ సాలిడ్ ఫార్మ్ బై హీటింగ్. అమ్మో ఈ అమ్మ నా ఇంగ్లీష్ మొత్తం ఆయాసం ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది ఎక్స్ప్లెనేషన్. కొంచెం నేర్చుకున్నా అప్పుడు ఇప్పుడు బాగుంది. అప్పుడు ఫస్ట్ టైం కదా మనం చూసి కొంచెం ఇబ్బంది ఫీల్ అయిపోయి సీరియస్లీ అన్న ఓకే యాప్రికాట్ అన్న బాగుంది ఆప్రికాట్ డిలైట్ వెరీ గుడ్. నేనైతే జిమ్కి వెళ్ళా నెక్స్ట్ ఫస్ట్ టైం కూడా జున్ను తేజతో జున్ను తిన్నాను, సెకండ్ టైం కూడా తేజతోనే జున్ను తింటున్నాను. ఆ సినిమాలో కూడా మీకు మంచి నీకు పేరు ఇష్టమేనా వచ్చింది. ఈ సినిమా కూడా జున్ను ఇష్టమేనా? అదే ఫస్ట్ టైం ఆ రోజు, సెకండ్ టైం నేను వెళ్ళలేదు ఇప్పుడు దాకా మళ్ళీ. తినలేదు. ఓకే జున్ను తిన్నారంటే తేజ గారి దగ్గరికి వచ్చేయండి. ఈ జున్ను కంటే నేల జున్ను ఉంటుంది. అసలు నాకు తెలియదు జున్ను ఏంటి అమ్మా అని. నీల జున్ను మీన్స్ దిస్ ఈస్ సాలిడ్ జున్ను, సార్ టెల్లింగ్ వాటర్ జున్ను. అది ఆ ఎక్స్ప్లెనేషన్ వద్దు నువ్వు ప్లీజ్. వి విల్ మిక్స్ వాటర్ కెలికి మిల్క్ కెలికి నాన్న ఈ లైఫ్ లో మీరు తిన్న ఐ మీన్ కాస్ట్లీయెస్ట్ ఫుడ్ ఐటమ్ ఆర్ కాస్ట్లీయెస్ట్ మీల్. క్యావియర్స్ గుర్తులేదు మేబీ క్యావియర్ చెప్పారు మీరు ఏంటి క్యావియర్ అని చెప్పి క్యావియర్ అంటే ఏంటి? క్యావియర్ అని చెప్పారు మీరు అంటున్నా. క్యారియర్ అంటే ఏంటి? Carrier అమ్మా, మామూలుగా. క్యావియర్ అంటే ఏంటి? ఎవడో తెలుసు చెప్పమ్మా క్యావియర్ అంటే ఏంటి? క్యావియర్ అంటే సార్ చెప్తారు. ఆ ఫిష్ ఎగ్స్ ఎగ్స్ ఎస్ అబ్బా ఎక్స్పెన్సివ్ ఉంటుంది చాలా. ఇది ఎవరో చెప్పారు నాకు. జనరల్ షాంపెయిన్ దుబాయ్లో ఉంటుంది కదా, దుబాయ్లో తిన్నాను. చాంపియన్ ఎవరు సార్ చాంపియన్? ఏంటో అట్టగా పెరుగుతుంటుంది సార్ మీకు. అమ్మా మీరు తిన్నా ఫస్ట్ తీసుకుంటే క్యావియర్ కాదు పన్నీర్, మష్రూమ్, మిల్క్, భిండి, ఆలు ఏముండదు ఎక్స్పెన్సివ్ ఏం లేదు. యా మేము కూడా అంత ఎక్స్పెన్సివ్ గా ఏమి వెజ్ లో ఏం ఎక్స్పెన్సివ్ లేదు. మా వాటిలో నేనైతే తినదనుకుంటే మా అయితే నల్లికి వస్తుంది 950 సంథింగ్ ఆ రకంగా అది మేబీ ఇప్పుడు మంచి పెద్ద ఒక Five మంచి star hotel రెస్టారెంట్ వెళ్తే కి ఎక్కువ వెళ్ళి తింటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంతే. ఇండియా బయట మిస్లిన్ స్టార్ కి వెళ్తే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సరే క్లోజ్ చేసే ముందు మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. ఫైనల్ గా ట్రాన్స్ఫర్ తిరుమూర్తులు మన జూన్ 19వ తారీఖు రిలీజ్ అవుతుంది. మన ఆడియన్స్ తో మీరు మీ మాటలు మన మూవీ గురించి. మన మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు క్యారెక్టర్ మీకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. మీ అందరూ థియేటర్స్కి రండి 19th. డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను. మన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళి చూడొచ్చు. మంచి స్టోరీ అండ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ సార్ కంబ్యాక్ కాబట్టి అండ్ నేనున్నా కాబట్టి మెయిన్గా నువ్వు ఉన్నావు కాబట్టి. నేనున్నా కాబట్టి కూడా చూడాలి. ఇప్పుడు దాకా వీడియోలోనేమో ఇంట్లో ఎండాకాలంలో పిల్లలు చేసినట్టు చేసింది. ఫైనల్ ఆడియన్స్ తో ఉన్నప్పుడు అప్పుడే జూన్ 12 స్కూల్ రీఓపెన్ అయితే బడి పద్ధతిగా స్కూల్ పంపిస్తారు ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు మరి ఎలా చెప్పాలి? మన మూవీ రిలీజ్ అవుతుంది వెళ్ళి చూడండి అలా చెప్పనా? ఇలా చేస్తే నేనే అదే కదా జనరల్ రిక్వెస్ట్ చేయాలి కదా. బట్ బేసిక్ గా ఐ మీన్ ప్రతి వీడియోలో వచ్చిన గెస్ట్ ని మీ మూవీ ఎందుకు చూడాలి 2 రీజన్స్ చెప్పమని నేను వచ్చిన గెస్ట్ని అడుగుతాను. ఈ రోజు యాజ్ ఏ ఆడియన్ గా నేను చెప్తున్నాను నేను ఎందుకు చూడాలనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ అవునన్నా కాదన్నా నవీన్ గారు, బట్టే నవీన్ గారు కంబ్యాక్ మూవీ అన్నారు కానీ ఆయన ఎక్కడ కూడా మనతోనే ఉన్నారు. ఐ మీన్ ట్రావెల్ అవుతున్నారు. మంచి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేశారు. ఫైనల్లీ అన్న అనుకున్న సబ్జెక్ట్ అన్నకు వచ్చింది. దాన్ని డెలివరీ చేసేసారు ఆయన. డెలివరీ ఇన్ ద సెన్స్ అయితే మన ముందు తెచ్చేశారు. అన్న పని అక్కడతో అయిపోయింది. ఇక్కడ నుంచి మన పని స్టార్ట్ అయిపోయింది. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ సీరియస్లీ అన్న ఇది మై ఫస్ట్ రీజన్. నా సెకండ్ రీజన్ వచ్చేవాడికి చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ ఐ మీన్ చూడంగానే ఏదో ఇందులో విషయం ఉంది అని అనిపించింది. ఈ రోజుల్లో ఒక ట్రైలర్తో ఒక సినిమా చూడాలి అని చెప్పి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా అంటే చాలా తక్కువ ట్రైలర్లకి అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ కలుగుతుంది. అలాంటి కొద్ది ట్రైలర్స్లో
మన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ట్రైలర్ కూడా అలాంటిది చూడంగానే ఈ సినిమా ఏందో చూడాలరా అనిపించింది ఒక ఆడియన్గా. అండ్ నెక్స్ట్ ఎవరు మళ్ళీ అవును మన రాశి సింగ్ గారు ఆవిడ చేస్తున్న ప్రతి సబ్జెక్ట్ సంబంధం లేకుండా ఒక యూనిక్ జోనర్ని చూస్ చేసుకొని మరి వెళ్తున్నారు. మనం ఏదన్నా రాశి గారు ఆ మూవీలో ఉన్నారు అంటారే ఇదేదో కొత్తగా ఉంటుందిరా, ఆ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి మేడం గారు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే అందులో ఏదో విషయం ఉంటుంది, అలాంటి విషయం ఉన్న సినిమానే ఆవిడ సెలెక్ట్ చేసుకుంటున్నారు అని ఒక పేరైతే తెచ్చుకున్నారు మేడం మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇలాంటి జోనర్ సబ్జెక్ట్ మీరు ఇంకా డిఫరెంట్ టచ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న. మీరు ఇక్కడితో ఆగకుండా మళ్ళీ చూసుకుంటూ రావాలి. నేను నా పిల్లలతో కూడా పోవాలి, నేను మా నాన్నతో వెళ్ళాను మీ సినిమాలకి. టచ్ వుడ్ ఇది జరగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఐ మీన్ నిజంగా నేను నా పిల్లలతో మళ్ళీ అన్న సినిమా, ఎందుకంటే నేను ఫస్ట్ నా లైఫ్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసింది ఈ మూవీ అన్న. ఇలా ఎప్పటికీ నాకు అది ఎప్పుడైనా ఎవరైనా అడిగితే నువ్వు చూసిన ఫస్ట్ మూవీ ఏంటారా పెళ్ళి, నేను ఎవరితోనైనా చెబుతాను అది. అని ఎప్పుడు అది లైఫ్లో గుర్తుండిపోయే మెమరీ. ఆ మెమరీ మీ ద్వారా వచ్చింది. సిల్వర్ స్క్రీన్ మీద నా ఫస్ట్ హీరో మీరే నేను చూసింది సిల్వర్ స్క్రీన్ మీద. అలాంటి హీరోతో ఈరోజు కూర్చొని నా ఛానల్లో నేను మీతో కలిసి గుడ్ వీడియో చేయడం అనేది తెలియకుండా నాకు చాలా ఐ మీన్ చెప్పలేని వైబ్ వస్తుందన్న. మీకు అర్థం కావట్లేదు ఏమన్నా కానీ నేను డిఫరెంట్ జోన్లో ఉన్నాను అని నా పక్కన ఉండి. ఎందుకంటే నాకు ఏ రీజన్స్ కావాలండి, దీస్ ఆర్ మై బెస్ట్ 3 రీజన్స్. ఇది ప్రతి రీజన్ మీ అందరికి ఉంటుంది. ఇందాక మీరు ఎంట్రీలో కానీ అక్కడ చూసుంటే నవీన్ గారు మీరు జస్ట్ ఇంట్రో ఇచ్చేటప్పుడు అప్పుడు దాకా సంబంధం లేదు, నవీన్ గారు ఒక పాట అందుకోగానే అటు అందరు కలిసి ఆ పాటలు పాడి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇలాంటి ఎంజాయ్మెంటే థియేటర్లో మీరు అందరూ వైబ్ అవుతారు. తప్పనిసరిగా జూన్ 19వ తారీఖు థియేటర్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ అన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. అండ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరొకసారి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే, అది నా అభిమానం అంతే. మీరు తీసుకోవాలంతే అభిమానాన్ని. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. అమ్మ రాశి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది నా అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి, మీకు ఆప్యాయత అనురాగం అన్నీ ఇస్తుంది. థ్యాంక్ యూ. చాలా పాజిటివ్ పర్సన్ అన్న ఈవిడ మాత్రం. ఎక్కడ కలిసి సీరియస్లీ చాలా వెల్కమింగ్ గా ఉంటది. తన స్మైల్ చూస్తే ఇందాక నేను జోకాలు లేదు, సీరియస్లీ మీ స్మైల్ తో పడేస్తారు ఎవరినైనా కానీ. అందరి ముందు పోయి నవ్వకండి బాగోదులే కానీ ఎప్పుడో పడిపోయాను. సీరియస్లీ మీ స్మైల్ చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది, పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఇదే ఫెయిర్ స్మైల్తో హ్యాపీగా పాజిటివ్గా లీడ్ చేస్తూ మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నాను మేడం. అండ్ క్లోజ్ చేసే ముందు థ్యాంక్ యూ సో మచ్. హౌ ఇస్ ద ఇంటరాక్షన్ టేస్ట్? ఇది సొంతగా నా గురించి నేను అడుగుతున్నాను, నాకు చెప్పుకోవాలి. చాలా ఎనర్జెటిక్గా ఉంది. మీ ఎనర్జీ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ హ్యూమర్ సెన్స్ అండ్ టైమింగ్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ట్రాన్స్ఫర్ తిమ్ముడు తర్వాత అన్న ఇంకో సినిమా చేస్తారు, కుదిరితే అందులో ఉంటాను నేను. ఓకే అమ్మ మీకు హౌ ఇస్ ద వైబ్ సార్తో? నాతో ఓకే లేదా సార్తో వైబ్ చెప్పా ఇక్కడ అంటే చాలా జోవియల్ గా ఉన్నారు. నేను సార్ని ఐ మీన్ చూశాను, కొన్ని ఇంటర్వ్యూస్ లో చూశాను. ఇందులో చాలా ఫ్రీగా చాలా జోవియల్ గా నేను ఎంజాయ్ చేశాను మీ కంపెనీ. నేను అన్ని ఇంటర్వ్యూస్ చెప్తున్నా సార్ నాతో మాట్లాడతారు కానీ అందరితో అంత ఓపెన్. ఇఫ్ యూ గివ్ హిమ్ ఛాన్స్, ఇఫ్ యూ గివ్ హిమ్ దట్ స్పేస్ టు ఓపెన్, హీ విల్ ఓపెన్. ఇఫ్ యూ ఓపెన్ అప్ విత్ యూ దెన్ యూర్ గ్రేట్. అయ్యారు కదా, ఓపెన్ అవ్వలేదు ఇంకా. అరే ఒకసారి తెలుగులో చెప్తారా మీరు? నాకు అర్థమైంది. అంటే ఓపెన్ అప్ అయ్యారంటే మీరు నచ్చారని మంచిగానే చెప్పాను నేను. మనకు అర్థం కాదు ఇంగ్లీష్లే, అందుకే చదువు సారా అని చెప్పారు. ఇప్పుడు మా నాన్న నేనుంటే ఇలా బాగుపడేవాడిని. ఇప్పుడు తిరుగుతున్నా. మీరు బాగుపడ్డారు ఇప్పుడు. మీతో చేశాను బాగుపడ్డా. నేను కాదంటే ఇది నాకు ఒక అచీవ్మెంట్ అన్న. ఎవరైనా నా ఫస్ట్ హీరోతో సినిమా ఈ రోజు వీడియో చేసి అంటాను నేను, అది నాకు ఒక అచీవ్మెంట్, నాకు మైల్ స్టోన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 19th మర్చిపోకుండా చూడాల్సింది ఏంటి, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సైనింగ్ ఆఫ్ టేస్టీ తేజ విత్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అండ్ రాశి సింగ్ గారు. థ్యాంక్ యూ అండి, బాయ్.